భూపాలపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్ఛార్జి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల పోటీ తత్వంతో చదవాలని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. పిల్లలు చిన్నతనంలోనే ఏదైనా మంచి లక్ష్యాన్ని ఎంచుకొని దానికి తగిన విధంగా చదువుకోవాలని, పాఠశాలలు కళాశాలల్లో వారికి సంబంధించిన పుస్తకాలు మాత్రమే ఉంటాయని, గ్రంథాలయాలలో అన్ని రకాల పుస్తకాలు ఉంటాయన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకొనుటకు గ్రంథాలయాల్లోకి గ్రంథ పఠనం చేసి కావలసిన సమాచారాన్ని పొంది తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. పుస్తక పఠనంతోనే విజ్ఞానం వస్తుందని, పుస్తక పఠనంతోనే మనోవికాసం ఉంటుందని, పుస్తకాలు వెలుగును నింపే దీపాలన్నారు. ఇంటర్నెట్లో లేదా సామాజిక మాధ్యమాల్లో మనకు కావలసిన సమాచారం పొందినట్లయితే అది ఎక్కువ కాలం గుర్తుకు ఉండదని, పుస్తక పఠనం చేసినట్లయితే మనకు ఎక్కువ కాలం గుర్తుండడంతో పాటు అనేక రకాల ఉపయోగాలు ఉంటాయన్నారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా గత వారం రోజులుగా విద్యార్థులకు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన ప్రతిభా పాఠన పోటీల్లో గెలుపొందిన వివిధ విద్యార్థులకు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర గ్రంథాలయ గ్రంథ పాలకులు టి చంద్రమౌళి, భూపాలపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసన్న లక్ష్మి, కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ ఈశ్వరి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు నిఖిలేశ్వర్ రెడ్డి, శేఖర్, క్రాంతి కుమార్, భూపాలపల్లి గ్రంథాలయ సిబ్బంది పి రవీందర్, బి రాకేష్, కె మంజుల పరువులు పాల్గొన్నారు. మనకి గ్రంథాలయ యొక్క ఉపయోగాలు ఏంటో తెలిపేందుకు ఇన్ని రోజులుగా మనకి పోటీలు నిర్వహించారు ఈ పెద్దలు. దీని ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకున్నాము. అసలు నాకు ఇంతకు ముందు ఈ గ్రంథాలయం ఉన్నదనే విషయం కూడా నాకు తెలియదు. కొన్ని వేల మంది స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ పోటీ నిర్వహించిన దాని ద్వారా మనకి ఈ గ్రంథాలయం ఉన్నాయి. ఈ గ్రంథాలయాల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మనం ఏ రకంగా వినియోగించుకోవచ్చు, ఈ ఉపయోగాన్ని ఏ రకంగా మనం పెంపొందించుకోవచ్చు, మన ఆలోచనని ఏ రకంగా మనం ఆలోచించే విధానం కానీ మన ఆలోచించే తెలివి కానీ పెరుగుతుంది అని చెప్పడానికి మనకి బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ని మనం చదివినట్లయితే మనకు ఎంత నాలెడ్జ్ పెరుగుతుంది, ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది అని తెలుపుతుంది ఈ గ్రంథాలయము. మనకి అనేక విషయాలను తెలపడానికి ఈ గ్రంథాలయం ఉంది. కానీ ఈ రోజుల్లో మనం ఆ గ్రంథాలయాన్ని ఏ మాత్రం కూడా ఉపయోగించుకోవట్లేదు. మనకి చాలా బాగా తెలిసిన విషయాన్ని కూడా మనం మర్చిపోతున్నాము. టీవీలు, సెల్ ఫోన్స్, మొబైల్ నెట్వర్క్స్ బాగా వాడుతున్నాము. ఈ కాలంలో గ్రంథాలయం ఒక బుక్ ఒక విలువ కూడా మనకి తెలుస్తలేదు. మన బుక్స్ దేశవ్యాప్తంగా నవంబర్ 14 నుంచి నవంబర్ 26 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. మరి గ్రంథాలయ వారోత్సవాలు వాటి యొక్క ఆవశ్యకతను తెలియపరచుటకు విద్యార్థులలో గ్రంథాలయాలు తెలియపరచాలి, వాటి వల్ల ఉపయోగాలైనటువంటి తెలియాలని చెప్పేసి విద్యార్థులకు ప్రతిభా పాఠక పోటీలు నవంబర్ 14 నుంచి 19 తారీఖు వరకు నిర్వహించబడినవి. ఈ పోటీల్లో వివిధ పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొని వారి యొక్క ప్రతిభను చూపించినారు. మరి ఆ ప్రతిభకు తగిన విధంగా ఈరోజు బహుమతి ప్రధానోత్సవం మరియు ప్రశంస పత్రాలు అందజేయబడుతున్నది. ఈ కార్యక్రమానికి వచ్చి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు, వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, పత్రికా మిత్రులకు, భూపాలపల్లి జిల్లాలో నుండి వివిధ గ్రంథాలయాల నుంచి వచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా జాతీయ గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరియు ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మైనార్టీ జూనియర్ ఇంకో కార్యక్రమాన్ని జ్యోతి ప్రచురణ మరియు సరస్వతి ఫోటోకు పూలమాల వేసి ప్రారంభించుకోవాల్సిందిగా దశలో విద్యార్థులుగానే ఉంటాము. మరి దాంట్లో ముఖ్యంగా జీవన శైలిలో ముందుకెళ్ళటానికి విద్యార్థి దశలో మనము పాఠం పెట్టిన దగ్గర నుంచి ఉద్యోగరీత్యా చేరే వరకు రకరకాల పదాలపైన, రకరకాలటువంటి కార్యక్రమాలపైన, సబ్జెక్ట్స్ పైన సమాచారం సేకరించుకొని మన దగ్గర భద్రపరుచుకుంటామో వాళ్ళము భవిష్యత్తులో అత్యధిక స్థాయి దాకా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో పిల్లలు ఇంతవరకు చెప్తున్నారు సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నాము. సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారు అంటే పేరెంట్స్ కూడా దాంట్లో ఒక లెసన్ ఉంది చూడు, లేకపోతే ఒక
ఫుడ్ తినని పిల్లలు ఏమైనా 3 years బేబీ ఉందనుకోండి, తినట్లేదు, ఒక రైమ్ లాగా పెడుతున్నారు. పేరెంట్స్ ఆలోచన ఏంటి, ఆ రైమ్ లో కొంత మెసేజ్ నాకు ఇటుకెళ్తుంది అన్నది ఆలోచన. కానీ దానికంటే ముందు కంటి ద్వారా మనం ఎంత కంటిని మనం నష్టపరుస్తున్నాం అన్నది ఒకటి గమనించుకోవాలి. పిల్లలకు కథలు చూపించాలి, కానీ చదివి వినటంలో కొంత వాళ్ళకి మైండ్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? మరి గ్రంథాలయంలో మీరు గమనించండి, గ్రంథాలయం అంటే ఇక్కడికే రావాలని మేము చెప్పట్లేము. ప్రతి హై స్కూల్లో గ్రంథాలయం ఉంది, కాలేజ్లో లైబ్రరీ ఉంది, ప్రతి కాలేజీలో లైబ్రరీ ఉంది. అవి మీ సబ్జెక్టుకు సంబంధించిన సమాచారాలు మాత్రమే ఉంటాయి.